అరే రే అమ్మాయో నడుమే సన్నాయో నిన్ను చూసి హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దునియా ఐడియాస్. మీరు మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే నేను పెట్టిన వీడియోస్ మీరు ప్రతి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఏమైతే చూస్తున్నా ఫ్రెండ్స్, వీడియో మీద మీకు అయితే ఖచ్చితంగా అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అలానే మీకు కావాల్సినటువంటి నేను యూజ్ చేసినటువంటి ప్రతి మెటీరియల్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలానే నేను యూజ్ చేసినటువంటి ప్రతి ఫోటోస్తో సహా కావాలనుకుంటే మీరు కింద టెలిగ్రామ్ ఐడి ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడికి అయితే మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే అక్కడ ప్రతిదీ అయితే ముందే పోస్ట్ చేస్తుంటాను, అందుకనే ముందైతే మీరు కామెంట్ చేయకండి. ఓకేనా, ఫస్ట్ మీరు అయితే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఎవరికైతే కామెంట్ చేస్తున్నారో ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు వీడియో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, వీడియో మీద మీకైతే ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి మీరు ఫుల్ వీడియో అయితే చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు అంతా ఫస్ట్ యాప్లోకి వెళ్ళిపోదాం. మొబైల్లో కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్మెంట్ ట్యాప్ చేసేసుకోండి. 16 డేషన్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఒకటైతే టెంప్లెట్ అయితే ఇస్తాను, నేను సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, ఇట్లా అయితే టెంప్లెట్ వస్తుంది ఫస్ట్. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసేసుకొని మైక్ సింబల్ సెలెక్ట్ చేసుకొని మ్యూట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొకటి కొన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మీకు ఇష్టమైన ఫోటోస్ సెలెక్ట్ చేసేసుకోండి. నేను కూడా ఈ ఫోటోస్ అయితే యూజ్ చేసుకుంటే ప్రతి ఫోటోస్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, కొంచెం ఇట్లా జూమ్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకున్న తర్వాత క్రాపింగ్ సెలెక్ట్ చేసేసుకొని దీన్ని ఎనేబుల్ చేసేసి దీన్ని ఇట్లా పెట్టేసుకోండి. ఓకేనా, కొంచెం ఇట్లా కరెక్ట్ ఫేస్ అనేది బ్లర్ కాకుండా ఇట్లా ఇచ్చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని 30 సెకండ్ అయితే ట్రాక్ అయితే చేసేయండి. ఒక 30 సెకండ్ అయితే ఇచ్చేసుకోండి. ఓకే, తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. లేని మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేసి లేయర్ మీద ట్యాప్ చేసి మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొకటి ఫోటో అయితే కపుల్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా, కపుల్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే నేను ఫస్ట్ సుధీర్ ఫోటో సెలెక్ట్ చేశాను. ఓకే, కొంచెం ఇట్లా జూమ్ చేసేసుకున్నాను. ఇక్కడ ఇట్లా సైడ్కి పెట్టి ఇట్లా పెట్టేసుకున్నాను. ఓకేనా, దీని ఒక 30 సెకండ్ వరకు అయితే ట్రాక్ అయితే చేసేయండి. ఓకే, తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. లేరు మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. లేరు మీద ట్యాప్ చేసి మీద ట్యాప్ చేయండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఒకటి రష్మి ఫోటో సెలెక్ట్ చేశాను. ఓకే, రష్మి ఫోటో సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇట్లా జూమ్ అవుట్ చేసుకొని ఇక్కడ రష్మి ఇట్లా పెట్టేస్తున్నాను. కొంచెం దీని వీళ్ళ హైట్ అనేది కరెక్ట్ సెట్ చేశాను అనమాట. ఓకేనా, ఇట్లా ఇచ్చేసుకోండి. ఓకేనా, ఇట్లా కొంచెం దగ్గరకి ఇచ్చేసుకొని ఇట్లా పెట్టేసుకోండి. దీన్ని ఒక 30 సెకండ్ కూడా ట్రాక్ అయితే చేసేయండి ఫొటోస్ని. ఓకే, తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకేనా, ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ఒక సుధీర్ ఫోటో సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేసేసి బింగ్ టు ఫ్రంట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సుధీర్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇట్లా అయితే ఇచ్చేసుకోండి, కొంచెం అటాచ్ అయినట్టు. ఓకే, ఇట్లా అయిపోయిన తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, ఇట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ మనం ఇచ్చిన సుధీర్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకేనా, తర్వాత ఈ ఫోటోని ఇలా ఉంచండి. ఫస్ట్ ఇక్కడ కీ సింబల్ యాడ్ చేయండి. కీ సింబల్ యాడ్ చేసి ఒక 1 సెకండ్ వరకు మూవ్ చేసేసి మళ్ళీ ఇక్కడ ప్రెస్ మీద కీ సింబల్ మళ్ళీ యాడ్ చేయండి. మళ్ళీ ఫోటో ఇది స్టార్టింగ్ తీసుకొచ్చేసి ఈ ఫోటోని లాస్ట్ వరకు ఇట్లా స్క్రోల్ చేసేయండి. లాస్ట్ వరకు కొంచెం ఇట్లా లైట్ కొంచెం కనబడేట్టు ఈ విధంగా ఇచ్చేసి కానీ రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకేనా, మళ్ళీ ఈ రష్మిక ఫోటోని సెలెక్ట్ చేసుకొని రష్మి ఫోటో సెలెక్ట్ చేసుకొని కీ సింబల్ ఇచ్చేసేసి దీని ఒక 1 సెకండ్ వరకు మూవ్ చేసేసి మళ్ళీ కీ సింబల్ యాడ్ చేయండి. మళ్ళీ కీ సింబల్ యాడ్ చేసి మళ్ళీ ఈ ఫోటోని ఇక్కడ తీసుకొచ్చేసి ఈ ఫోటోని ఇట్లా దీన్ని కొంచెం లైట్గా కనబడే విధంగా అయితే యాడ్ చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. చూడండి, 2 ఫోటోస్ ఇట్లా వస్తాయి చూడండి, ఇట్లయితే వస్తాయి అన్నమాట. వచ్చేసిన తర్వాత మళ్ళీ దీన్ని లేని లాస్ట్కి తీసుకొచ్చేయండి. లాస్ట్కి తీసుకొచ్చేసి కొంచెం ఒక 5 సెకండ్ స్టార్టింగ్లో అంటే ఎండింగ్లో కొంచెం ఒక ఖాళీ ప్లేస్ 5 సెకండ్ అయితే లాస్ట్కి పెట్టకుండా కొంచెం మిడిల్లో పెట్టేసి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కీ సింబల్ యాడ్ చేయండి. ఇక్కడ ప్లస్ ఇచ్చేసుకోండి ఫస్ట్. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ ఇచ్చేసారా, మళ్ళీ ఇక్కడ ప్లస్ ఇచ్చేయండి. మళ్ళీ ప్లస్ ఇచ్చేసి మళ్ళీ ఈ ఫోటో అనేది లాస్ట్కి మూవ్ చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. అంటే లాస్ట్ ఎండింగ్లోకి వచ్చేసే వరకు అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ ఇక్కడనే సేమ్ సుధీర్ ఫోటోని సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, ఇక్కడ మళ్ళీ కీ సింబల్ యాడ్ చేయండి, ప్లస్ ఇచ్చేయండి. మళ్ళీ లాస్ట్కి తీసుకొచ్చేసి మళ్ళీ ప్లస్ యాడ్ చేయండి. మళ్ళీ సుధీర్ ఫోటోని కూడా లోపలికి ఇట్లా ఇచ్చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. చూడండి, ఎట్లా అంటే ఇట్లా ఒక విధంగా అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో మొత్తం ఇట్లా వచ్చేసిన తర్వాత ఇట్లా ఇక్కడ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి మళ్ళీ స్లో మోషన్గా కూడా మనకు ఫోటో అయితే మూవ్ కావాలన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఫోటోని ఇట్లా ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఇదే ప్లేస్లో కీ సింబల్ యాడ్ చేయండి. యాడ్ చేసేసి కొంచెం ఇట్లా మూవ్ చేయండి. ఫోటో బై ఫోటో మూవ్ చేసేసి కొంచెం ఇట్లా మూవ్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఫోటో ఓన్లీ మన ఫోటో గ్యాప్ ఉంది చూసారు, ఆ గ్యాప్లోనే పెట్టండి కీ అనేది. ఇట్లా కొంచెం ఇచ్చేసుకోండి. ఓకేనా, ఇట్లా కొంచెం అయితే ఇచ్చేసుకోండి, ఇక్కడ వరకు ఇచ్చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ వచ్చాడు విధంగా పెట్టేసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం రివర్స్ ఇచ్చేయండి. మళ్ళీ కొంచెం రివర్స్ ఇచ్చేయండి. స్లోగా అయితే మూవ్ చేయండి, బాగా హైలా మూవ్ చేస్తే
ఇట్లా ఇచ్చేసుకోండి. ఆటోమేటిక్గా అదే బ్యాక్ సైడ్ మళ్ళీ ఇక్కడ నుంచి మూవ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా, చూడండి ఇప్పుడైతే కొంచెం ఇట్లా అయితే వచ్చేస్తుంది చూడండి. ఫస్ట్ ఇక్కడ వరకు అయిపోయింది. అక్కడ రష్మి ఫోటో అయితే స్లోగా అయిపోతుంది చూసారు. అది కూడా మళ్ళీ మన సుధీర్ ఫోటో కూడా సెట్ చేయనమాట. అట్లా చూసాను, అది ఇక్కడ వరకు అయితే అయిపోయింది ఆటోమేటిక్గా. మిడిల్కి వచ్చే వరకు మళ్ళీ అదే ఆటోమేటిక్గా రివర్స్ అనేది వచ్చేస్తుంది. మన కీ సింబల్ యాడ్ చేయకుండా అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం సుధీర్ ఫోటో సెలెక్ట్ చేద్దాం. అట్లానే సుధీర్ ఇక్కడ వరకు అయిపోయింది కాబట్టి ఇక్కడ సుధీర్ ఫోటోని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మళ్ళీ ఇదే ప్లేస్లో కీ ఇవ్వండి. కీ ఇచ్చేసి మళ్ళీ కొంచెం సుధీర్ ఫోటో బై ఫోటో గ్యాప్ ఇచ్చకుండా ఇట్లా కరెక్ట్గా రష్మిక ఫోటోని అటాచ్ చేస్తూ జరపండి ఫోటో అనేది. ఓకేనా, రష్మిక అంటున్నా, సారీ రష్మి. సేమ్ ఇట్లనే సుధీర్ ఫోటోని ప్లస్ ఇట్లా అటాచ్ అవుతుండే దీన్ని ఇట్లా మూమెంట్ వచ్చిందో అలానే ఇచ్చేసుకోండి. చూడండి ఇక్కడైతే వచ్చేసింది. మళ్ళీ ఇదే ఫోటో అక్కడికి ఇచ్చేసాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. చూసారా, ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా అదే రివర్స్ వచ్చేసింది మళ్ళీ ఫోటో అనేది. చూడండి ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా అదే రివర్స్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ కీ ఇచ్చిన అవసరం లేదు. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. చూడండి ఇప్పుడైతే ఒక ఒక లెవెల్ అయితే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. వీడియో మాత్రం హై లెవెల్లో ఉంది వీడియో మాత్రం. చూడండి ఇక్కడ మాత్రం వీడియో అయితే స్లోగా వెళ్ళిపోతుంది. అలా ఫొటోస్ అని ఇక్కడ స్లోగా వెళ్ళిపోతున్నాయి చూసారా, ఇట్లా అయిపోతుంది. మళ్ళీ అక్కడ అటాచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ అవే రివర్స్ వస్తుంటాయి స్లో అదే మోషన్లో. ఇక్కడ చూడండి ఇట్లా వచ్చేస్తున్నాయి ఫొటోస్ అనేది. ఇట్లా మనం ఇక్కడ ఫొటోస్ అనేది కరెక్ట్గా సెట్ చేస్తే కరెక్ట్గా వస్తాయి అనమాట అట్లా. ఓకేనా, చూడండి ఇప్పుడైతే ఒక లెవెల్ అయితే లెవెల్ ఆటోమేటిక్గా స్లోగా వెళ్ళిపోతున్నాయి అనమాట వీడియోస్ అనేది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం ఒక లెవెల్లో ఉంది. వీడియో మీకు అయితే ఖచ్చితంగా అయితే నచ్చింది కూడా నేను ఫ్రెండ్స్. ఇట్లా అయిపోయిన తర్వాత ఇంకా మంచి సాంగ్ అయితే యాడ్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, లేయర్ మీద ట్యాప్ చేసి స్టార్టింగ్ అయితే తీసుకొచ్చాను. లేయర్ని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు ఒక సాంగ్ లిరిక్ అయితే సెలెక్ట్ చేసేసుకుంటాను నేను ఇక్కడ. ఆ సాంగ్ లిరిక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఓకే సిమ్యులేట్ చేసుకొని దీన్ని క్రాపింగ్ సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇట్లా చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ స్క్రీన్ అయితే అప్లై చేయండి. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి. నేమ్స్ అనేవి కరెక్ట్గా కనబడాలంటే చెక్క ఉంది కదా, చెక్క మీద ఇచ్చేసుకోండి. తర్వాత ఇది లిరిక్ అనేది వచ్చేస్తుంది కాబట్టి కరెక్ట్గా సెట్ చేయండి. ఓకేనా, తర్వాత చూడండి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో మాత్రం. ఫ్రెండ్స్ వీడియో మొత్తం ఒక లెవెల్స్ ఉంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే వీడియో. ఫ్రెండ్స్ ఇట్లా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఒక టెంప్లెట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. టెంప్లెట్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. టెంప్లెట్ని అది కూడా సెలెక్ట్ చేసుకొని ఇట్లా స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ వచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఇక్కడ మ్యూట్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని మ్యూట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ బ్లెండింగ్లోకి తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ స్క్రీన్ అప్లై చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఇట్లా చిన్నది అయితే ఇట్లా పడుతూ ఉంటాయి అనమాట. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. ఒక 3 టెంప్లెట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఒకటి ఇలాంటి సీతాకోక సిలిక సెలెక్ట్ చేసేసుకొని ఇట్లా కిందికి పెట్టేసుకొని క్రోమాకీకి సెలెక్ట్ చేసుకోండి. క్రోమాకీకి సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎనేబుల్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఫ్లవర్స్ అయితే సెలెక్ట్ చేసేసుకొని స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని క్రోమాకీని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. క్రోమాకీకి సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎనేబుల్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. చూడండి సేమ్ ఎక్కువ శాతం ప్లేస్ కాపీ షో వస్తుంది ఫ్రెండ్స్. అందుకే కొంచెం ప్లేస్ మీకోసం చూపెట్టాను. చూసారా, మనం ఇచ్చిన టెంప్లెట్స్ అయితే గ్రీన్ స్క్రీన్ అయితే తక్కువ ఉంది కాబట్టి దాన్ని మనం ఎక్స్ట్రా అనేది డూప్లికేట్ చేసుకుంటే మాత్రం అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డూప్లికేట్ కూడా చేసి చూపిస్తాను. దీన్ని సెలెక్ట్ చేసుకుని 3 డాట్స్ మీద టచ్ చేసేసి డూప్లికేట్ ఇచ్చేసుకొని దీన్ని గట్టిగా ప్రెస్ చేసి పట్టేసి స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. అంటే దీన్ని స్టార్టింగ్ ఎండింగ్ తీసుకొచ్చేసి ఇట్లా పెట్టేసుకొని కరెక్ట్గా ఉన్నట్టే ప్రతిదీ సెలెక్ట్ చేసేసుకోండి. నేను ఇచ్చిన టెంప్లెట్స్ ఇక్కడ వరకే ఉంది. ఓకేనా, దీన్ని సెలెక్ట్ చేసేసుకొని కత్తర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వరకు అయితే ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇది ప్రతిదీ కరెక్ట్గా సెట్ చేస్తున్నాను. ఓకే, కరెక్ట్ ఇచ్చేసుకొని ఇప్పుడు దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ షేర్ బటన్ ట్యాప్ చేయండి. షేర్ బటన్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ బటన్ ట్యాప్ చేసి ఆటోమేటిక్గా మన గ్యాలరీ సేవ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు అయితే ఖచ్చితంగా నచ్చినప్పుడు లైక్ అయితే వేసుకోండి. అలాగే మన ఛానల్ కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.